దేవుడా, నాకెప్పుడు డైవర్స్ ఇప్పిస్తావు స్వామి? దాంతో నా వల్ల కావట్లేదు. స్వామి, నా దీపం మారేలోపు నా జీవితంలో వెలుగునివ్వు స్వామి. నాకు ఇప్పుడైనా పెళ్లి చేయి స్వామి. ఒరే వెదవల్లారా, మీ కోరికలు నెరవేరాలంటే మీకు బోలెడు ఆశీర్వాదాలు కావాలి. మన ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అవే మనకు కోటి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, మా కోరికలు నెరవేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వీడియోని లైక్, కమెంట్, షేర్ చెయ్యండి. నాకు డైవర్స్ కూడా వచ్చేస్తది. ఒరే చెప్పడం మర్చిపోయాను, ఆ గంట కూడా కొట్టండి. ఏంటో ఈ ముదనష్టపు మతి మరుపు. ఒరే అబ్బాయి, ఇదేం బాలేదు, ఇది అస్సలంటే అస్సలు బాలేదు చెప్తున్నాను నేను. ఏం బాలేదు? నిన్న రాత్రి నా భార్యకి బొక్కలు పడ్డ బెడ్షీట్ ఇచ్చారు మీరు. రాత్రంతా దోమలతో దండయాత్ర చేసింది అది. ఇదేం దిక్కుమాలిన ఆతిథ్యం ఇది? నువ్వు అతిథి అని మేమేమన్నా చెప్పామంటారా నీకు? నువ్వు నీ ఏదో ఓవర్ యాక్టింగ్ మూసుకొనుండే. నీ ఆతిథ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఊరంతా తిరిగి వీళ్ళందరూ డమ్మీగాళ్ళు, ఒక్కడు ఆఫీసర్ కాదని నీ భాగవతం అంతా బయటెత్తేస్తాను నేను, అంతే. ఏంటి వీళ్ళంతా డమ్మిగాళ్ళా బాబోయ్? ఒరే అల్లుడు, వీడితో ఎందుకురా? వదిలే. అసలే వీడిని పిలవకపోయింటే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇది పశ్చాత్తాపం అంటే. ఈ రోజు రాత్రి ఇబ్బంది రాకుండా చూసుకుంటాంలే. సరే, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మా ఫ్యామిలీకి మామూలు ఇవ్వు. ఒరే, దసరా మామూలు ఇస్తారు, సంక్రాంతి మామూలేంట్రా? అదంతా కాదు, ఇస్తావా లేదా నువ్వు? ఇచ్చేరే అల్లుడు, మళ్ళీ ఏదో ఒక పెంట చేస్తాడు వీడు. నీ అబ్బా శాంతం నాకిస్తున్నావు కదరా మమ్మల్ని. అర్జెంట్ గా ఈ ముక్క ఎర్రసినానికి చెప్పాలి. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఒరే కుంటోడా, ఈ డూపుగాడొస్తున్నాడేంట్రా? డబ్బులేమైనా కావాలేమో బాబు గారు. సినన్న, నీకు వేడి న్యూస్ చెప్పనా, చల్ల న్యూస్ చెప్పనా, లేక ఒళ్ళు వాచిపోయే న్యూస్ చెప్పనా? ఇట్రారా. ఇప్పుడు వాసిందో లేదో చూసుకో. ఏసేవన్నీ సొల్లు కూతులైతే ఆప్షన్లు ఇస్తాడేంట్రా ఇడు? అన్నా, మీ అన్న కొడుకు పిలుచుకొచ్చిన ఆఫీసర్లంతా డమ్మిగాళ్ళు. ఇందాక వాళ్ళు మాట్లాడుతుంటే ఇన్నా అన్నా. ఒరే కుంటోడా, ఈ డూబుగా నెల్లమనరా ముందు. అసలే నేను హీట్ ఎక్కిపోయి ఉన్నాను. నేనేం చేస్తానో నాకే తెలియదు మరి. బాబు ఎల్రా బాబు నువ్వు. అన్నా, నేను చెప్పేది నిజమన్నా, నా మాట నమ్ము. ఒరే సొల్లుగాళ్ళందరికీ సర్దార్ గడివిరా నువ్వు. నువ్వు నిజమంటే అలా ఎలా నమ్మేస్తానరా? చూసావు కాకరిసేసింది. సత్యం, ఎల్లెళ్ళు బయలుదేరు. నీకన్నా కాకి చాలా కరెక్ట్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వదినా, నాకు వంటలు బాగొచ్చు. నేను కూడా బాగా చెప్తాను వదిన, అందరూ మనోళ్ళేగా. నేను సైలెంట్ ఉంటే రాదనుకుంటారు వంటలు. నాకు బాగొచ్చు వంటలు, నేను బాగా చేస్తాను. నీకు వంటలు సరిగ్గా రాదు కదా వదిన. ఏంటమ్మా ఏంటి, నాకు వంటలు రావా? నీకు రావేమో. చూడండమ్మా చూడండి, నా సొంత వదినే నాకు వంటలు రావని పరాయి వాళ్ళ ముందు నా పరువు తీస్తుంది. ఇదేం పోయే కాలం అమ్మా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, కలికాలంలో కలిసిమెలిసి ఉండే వాళ్ళే కాటేస్తారని. వదినా, అలాంటివేం లేవులే, తను మర్చిపోయినట్టుంది. నీకు వచ్చుగా వంటలు? ఇందాకటి నుండి అదేగా వాగుతుంది. వచ్చు. సరే, అలాగైతే నువ్వు జనకక్క కలిసి వంటలు చేయండి, నేను శ్రీదేవి వదిన కలిసి ముగ్గులు వేసి వచ్చేస్తాం. స్వరూపక్క, ఇగో ఆ కాస్త ఉల్లిపాయలు తరుగు. అప్పుడే ఉల్లిపాయలు ఎందుకు? ఆ మిరపకాయలు ఇవ్వు. కూరలో ముందు ఉల్లిపాయలు వేయాలి. ఎవరు చెప్పారే నీకు? ముందు మిరపకాయలు వేసి ఉడకబెట్టాలి. మిరపకాయలు ఉడకబెట్టడం ఏంటి స్వరూపక్క? ఇంతకు నీకు వంట వచ్చా? బాగుందిలే నీ సంబడం. నీకు రాదేమో వంట. నేను చిన్నప్పుడే మా ఊరి వంట ప్రోగ్రామ్ లో ఫస్ట్ వచ్చిందాన్ని. నాకే నేర్పిస్తావా వంటలు? అయితే నువ్వే చేసుకో, నేను వెళ్తున్నాను. బలుపు బాగా పెరిగింది దీనికి, నేనే చేసుకుంటాను వంటలు. ఒరే కుంటోడా, బాబు గారు, ఇవాళ పండగ కదరా, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ బాబు గారా. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు బాబు గారా. సరే సరే,
నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు లేవే ఒరే. చెప్పండి బాబు గారు. ఈ సంక్రాంతి శుభదినాన శుభకార్యం చేయాలి కదరా మనం. వంటలన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. ఎల్లి ఈ విషం పోసేసరా, దెబ్బకంతా ఒకేసారి పోతారు. ఏదో తేడాగా ఉందేంటి? అలాగే బాబు గారు. వెంకట్రావు ఈడు మళ్ళీ వచ్చి చచ్చాడు. ఏంట్రా? అయ్ బాబోయ్, ఏం లేదురా. ఎందుకు అలా కసురుకుంటావురా బాబు? సర్లే ఏంటో చెప్పు. ఇవాళ పండగ కదా, బాగా పూర్ణంతో చేసిన బొబ్బట్లు తిన్నాను. బ్రేకులు లేకుండా బేదులు పట్టేసేయరా బాబు. బాగా ఇన్ని నా శాపమే తగిలినట్టుంది వెదవకి. అయితే నేనేం చెయ్యాలి? బకెట్లో పట్టాలా? కాస్త హాస్పిటల్ కి తీసుకెళ్లరా. నీ పిల్లలు వాళ్ళ పిల్లలు లేరా తీసుకెళ్లడానికి? ప్రతి వెదవకి టైం వస్తుంది, అందుకే ఎక్స్ట్రాలు చెయ్యకూడదు అనేది. ఒరే ముండా, హాస్పిటల్ దాకా ఎందుకు? మీ డాక్టర్ ఉన్నాడుగా, ఇచ్చేస్తాడు మందులు. బావా వద్దులే, బావా వద్దులే. ఏంటి వద్దు? ఇస్తాడు, నువ్వు ముయ్యి ముందు. ఒరే డాక్టర్, ఏంటి? ఇట్రా ముండా. ఈ ముసల్ ముండకి విరోచనాలు పట్టాయంట, మందులంటే ఇవ్వు. అంటే మరి అది ఏం ఆలోచిస్తావు? ఇవ్వు ముండా. అలాగే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇగో పట్టు, వేసుకో, తగ్గిపోద్దిలే. ఎల్లొస్తాన్రా వెంకట్రావు. ఎల్లెళ్ళు. ఇంకా వస్తావో రావో డౌటేలే, ఎల్లు. వస్తుందని బయటికి వెళ్ళా, అప్పుడే రెడీ అయిపోయింది వంట. అందరినీ పిలిపించేద్దాం. రాజా, రాజా. ఏంటే చిరాగ్గా? వంట రెడీ అయిపోయింది, వచ్చి భోజనాలు మొదలెట్టండి. ఏంటి నువ్వు చేసావా వంట చిరాగ్గా? అవును. వామ్మో, నా వల్ల కాదు చిరాగ్గా. స్వరూప, నేను ఒక తెలిసిన ఫ్రెండ్ ఇక్కడుంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్న భోజనాలకి, మీరు కానివ్వండి చిరాగ్గా. రాజా, నువ్వు ఎప్పుడు ఇంతే, మిగతా వాళ్ళైనా రండి. మొగుడే తినలేదంట, అది ఎలా ఉంటుందో ఏంటో. నేను మా బంధువులింటికి వెళ్తున్నాను, మీరు కానివ్వండి. నేను కూడా వెళ్తున్నాను, మీరు కానివ్వండి. ఇదేదో కాస్త తేడాగానే ఉందిరా, మామూలుగా ఉండదు. నాకు ఆకలిగా లేదు, పొద్దు పొద్దునే ఉప్మా తిన్నాను, ఇంకా అరగలేనట్టుంది, మామూలుగా ఉండదు. అవునవును, నాకు ఇంకా అరగలేదు, నేను తినను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను ఇందాకే మా ఫ్రెండ్ ఇంట్లో కడుపు నిండా తినొచ్చాను. దొంగ సచ్చినోళ్ళారా, అంత కష్టపడి చేస్తే మీకేం పోయే కాలం రా. మీరైనా వచ్చి తినండి వదినా. మొగుడే తినలేదంటే సరస్వతి ఎలా ఉంటుందో ఏంటో, ఎందుకు వచ్చిన గొడవ? లేదు వదిన, మేము మా బంధువులు పిలిచారు, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ తినేస్తాము. మీరే తిననన్నప్పుడు నేనెందుకు తింటాను? మురిక్కాలలో పాడేస్తాను. అసలు నా వంట నాకే నచ్చదు. సార్ మూర్తి గారు, ఇందాక మీరు ముసలోడికి మోషన్ టాబ్లెట్ ఇచ్చారంటగా, అవి వేసుకున్నప్పటి నుండి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయినాయంట సార్. ఏంటి సార్ మీరే? అది వాడు మోషన్ ఆగడానికి అడిగాడా? నేను నా దగ్గర మోషన్ అయ్యే టాబ్లెట్ ఇచ్చేసానేంటి? ఏంటి సార్ ఏదో కొనుక్కుంటున్నారు? ఇదేంట్రా ముండా? అదేం లేదు, నా టాబ్లెట్లు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. వాడు ముసలోడు కదా, తట్టుకోలేక పోయింటాడు. సార్ ఇంకా పోలేదు సార్, అంబులెన్స్ లో హాస్పిటల్కి ఎత్తారంట. ఓహో, సర్లే. ఓసే జంతికల ముసల్దానా, ఎలా ఉన్నావే? ఎవరితివే నువ్వు? ఏమిటే, నేను గుర్తులేనా నీకు? నీ ఫ్రెండ్ సూర్యకాంతాన్నే. ఏమే సూర్యకాంతం, నువ్వా? సినిమాల్లోకి వెళ్ళిపోయావు. బాగుంటాయిలే నీ సినిమాలు, ఆ పికలు పకపకలు. వసే, నేను సినిమాల్లో నటించే సూర్యకాంతాన్ని కాదే, నీ చిన్నప్పటి ఫ్రెండ్ చింతకాల సూర్యకాంతాన్నే. ఏంటో మేమెక్కడ గుర్తుంటాం లేవే నీకు? నీ వాలకం చిన్నప్పుడే చూసాం, వంకర బుద్ధి మొహం దానా. 3 నెలల్లో టౌన్ పోయి తైతక్కలాడుతున్నావే, తైతక్కలాడి. ఎవరితివే నువ్వు? నోటికొచ్చింది అంటున్నావు.
పోవే పో మతి మరపు మొహము నువ్వును. ఏంటో ఈ ముద నష్టపు మతి మరపు. మీరు నా మాట నమ్మట్లేదు కదండి, రండి నిరూపిస్తాను రండి. సరే పదరా. ఇప్పుడు ఆడు పోలీస్ అట, పోయి పోలీసుల గురించి ఏమైనా అడగండి మరి. నమస్కారం అండి. ఎర్రసీన్ ఇక్కడ. నమస్తే. ఏంటి చిరాగ్గా? మీరు పోలీస్ అంట కదా బాబు? తెలీదు. కాస్త మా కుంటోడు దొంగతనం చేసి దొరికిపోయాడు. ఏ సెక్షన్ కింద బొక్కలో వేస్తారో చెప్తారా? బాబాయ్ ఏంటి బాబాయ్ నీకు మా వాళ్ళతో పని? ఏదో తేడాగా ఉందేంటి? ఓరే పనికి రానోడా, ఈయనేమైనా కొన్నావేంట్రా నువ్వు? ఏదైనా పనికొచ్చే పని చేయరా నువ్వు? ఇంకా పనికి రానోడ్లానే ఉంటావా నువ్వు? బాబాయ్ మాటలు మర్యాదగా రాని. సరే ఏదైనా పనికొచ్చే పని చేయండి పనికి రానోడు గారు. మర్యాద మరి. ఎర్రసీను వాడితో ఎందుకురా నీకు? పిల్లోడు కదా, వదిలేయ్. మూళ్ళాక మజ్జిగ తాగుతుంటే ఆకొచ్చి అరిటాకు అడిగిందంటే ఏం కానిది నీళ్ళంటిది. ఒరే అల్లుడు, నువ్వైనా రారా ఇంకా. మిమ్మల్ని సెట్ చేద్దాంరా, సెట్ చేసేద్దాం. ఈసారి ఈ కుంటోడు చెడగొట్టాడు నిజంగా. సెట్ చేసేద్దాం. సంక్రాంతి అయ్యే వరకు మేము కూడా ఎలా సెట్ చేయాలో